తెలంగాణలో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట మహాధర్నా చేపట్టారు. కొన్ని చోట్ల ఉదయాన్నే డిపోల దగ్గర కార్మికులు బైఠాయించారు. బస్సులు నడవకుండా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. రాణిగంజ్ డిపో దగ్గర ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి తలసాని. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 డిపోల్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. 1036 బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. పోలీసు బందోబస్తు మధ్య బస్సులు నడపడానికి ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తూ ఉంటే సిబ్బంది అడ్డుకుంటున్నారు. మహబూబాబాద్, తొర్రూరు, వరంగల్ డిపోల దగ్గర బస్సుల్ని అడ్డుకుంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కానిస్టేబుళ్ల సాయంతో అద్దె బస్సులు, ఆర్టీసీ బస్సుల్ని పంపిస్తున్నారు పోలీసులు. డిపోల దగ్గర పోలీసులు ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికులు ఉదయాన్నే డిపో ఎదుట బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. నిరసన చేస్తున్న కార్మికులు అడ్డు తగలకుండా పోలీసులు పహారా మధ్య బస్సుల్ని నడపడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి అంటున్నారు కార్మిక నేతలు. లేదంటే తమ ఆందోళనని రోజు రోజుకి ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము నుంచి ఎలాంటి మనకు అనుకూలమైనటువంటి ప్రకటన కానీ స్పందన కానీ రావట్లేదు. కేవలం ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నారు తప్ప కొత్తదనం ఏం లేదు. ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేటువంటి ఆలోచన చేయకుండా ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకింత ఉధృతం చేసే విధంగానే, మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నించడం తప్ప ఎక్కడ కూడా సామరస్యంగా పిలిచి మాట్లాడి మా సమస్యను పరిష్కరించేద్దామనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయడం లేదు. వాళ్ళు ఏ విధంగానైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లయితే చూస్తున్నారో, ఇప్పటిదాకా మేము రాజకీయ పార్టీల జోలికి పోవద్దనుకున్నాము. మేము మా సమస్యలు, మా పోరాటం మేమే సాధించుకోవాలనే ఉద్దేశంగా మేము ఈ రోజు వరకు ఉన్నాం. మరి వాళ్ళు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారో ఆ ఎత్తుగడలన్నిటిని కూడా మేము కూడా బేరీజ్ చేసుకొని మా కార్యాచరణ వేరే తిరిగా మేము మార్చాం.